అందరికీ వెల్కమ్ టు మనూస్ని వ్లాగ్స్ వీడియో. సో వెల్కమ్ అందరికీ. సో నేను ఏం చేస్తున్నానని చూస్తున్నారా ఫ్రెండ్స్? సో ఏం లేదండి, మన పాలక్ పకోడీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో పచ్చిమిర్చి అయితే ముందుగానే దంచుకున్నా. పచ్చిమిర్చి దంచుకొని ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకున్నా ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి దంచుకున్నా కదా, ఒక 4 పచ్చిమిర్చిలు వేసుకున్నా. నేనైతే పచ్చిమిర్చిలు వేసుకొని కాస్త ఉప్పు సరిపడా, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాను. సో మన పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది, సో నాకు అంత గుర్తుకు రాక కొంచెం ఎక్కువనే వేసుకున్నా. సో సాల్ట్, కొంచెం ఉప్పు అండ్ కారం, పసుపు వేసుకోవాలి. వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని, అలాగే మంచిగా వాష్ చేసిన పాలకూర ఇట్లా కట్ చేసుకున్నాను. నేనైతే కొంచెం సన్నగా, మరి పెద్దగా ఉంచేస్తారు కదా పాలక్ పకోడీలు, అట్లా కాకుండా కొంచెం నేను కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి బేసన్ పిండి అయితే వేసుకున్నాం. మన బేసన్ పిండి ఉంటుంది కదా, శనగపిండి, అదైతే వేసుకున్నాను. శనగపిండి వేసుకొని అలాగే కొంచెం అంతా మన ఏమంటే సరిపడా బియ్యం పిండి అయితే వేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. అండ్ లాస్ట్కి వచ్చేసి కొంచెం ఓమా వేసిన. అయ్యో షిట్, మర్చిపోయానండి. సో సారీ, ఒక్క నిమిషం. అల్లం వేయడం మర్చిపోయాను. సో అల్లం వేసేస్తున్నా. కొంచెం అల్లం, టేస్ట్కి తగ్గట్టు అల్లం వేసుకొని అయితే మంచిగా కలిపేసుకొని కొంచెం అంటే పాలకూర కొంచెం తడిగానే ఉంటుంది కదా, సో కలిపేసుకున్నా. ఆ తర్వాత ఇక మళ్ళీ ఎంత అవసరం వస్తుందో అంత అయితే మళ్ళీ వేసుకొని కలిపేస్తున్నాను. సో చూస్తున్నారు, కొద్దిగా వేసి వాటర్ వేసి కలుపుకోవాలి మనం. మరి ఒకటేసారిగా ఎక్కువ వేసినా కానీ మనకు బాగా లూజ్ అనేది అవుతుంది పిండి. సో మరీ లూజ్ కావద్దు, అలా అని మరీ టైట్గా ఉండొద్దు పిండి. సో సరిపోను, మనకు పకోడీలు వేసుకునే టైప్ వచ్చినా సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి నీట్గా. సో ఇంకా నేనైతే కలిపేస్తూనే ఉన్నాను. సో ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా వరకు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు. సో అందరు ప్రతి ఒక్కరు లైక్ కొట్టాల్సిందిగా కోరుతున్నాను. అందరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఒకవేళ మా ఛానల్ కానీ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను హీట్కి. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. సో ఆయిల్ అయితే ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది. సో మనమైతే పకోడీలు వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేసుకోవాలి. సో అలా వేసుకోగానే కొంచెం లడ్డూల టైప్ అయితే వచ్చింది. సో అట్లా కాకుండా ఇట్లా మనం అంటే చేతిలో ఇట్లా నలుపుకున్నట్టు ఇట్లా వదిలేసుకుంటూనే అలాగా కొంచెం క్రిస్పీగా ఓపెన్గా మంచిగా ఉంటుంది, పుల్లల టైపు. ఒకసారి ఇట్లా ముద్దగా వేసేసరికి అయితే మనకి ఇట్లా పకోడీ కాకుండా బజ్జీ టైప్ అయితే వస్తుంది. సో అట్లా కాకుండా కొంచెం ఇట్లా చేసినట్టు చేసేయాలి. చూస్తున్నారు కదా, ఇట్లా వేసుకుంటే మంచిగా వస్తాయి. సో ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. సో సాల్ట్ మాత్రం తక్కువ వేసుకుంటేనే బెటర్ అండి, ఎందుకంటే నేను మర్చిపోయాను, అసలు గుర్తుకు రాలేదు పాలకూరల సాల్ట్ కనం ఉంటుంది కదా అని. సో నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను, మంచిగా సాల్ట్ తక్కువ ఉంటే కూడా టేస్ట్ ఉండదు కదా అని. సో పాలకూర పకోడీ చేసేటప్పుడు అయితే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటరు. వేరే దాంట్లో కంటే దీనికి కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఇక లాస్ట్ వాయి అయితే అవ్వడానికి వచ్చేసింది. చూస్తున్నారు కదా, నా దగ్గర నాకు 4 వాయిలు అంతా వచ్చింది, అంత పిండి. సో 4 వాయిలు వేసుకొని అయితే చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేశాను. సో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. మీకు షేర్ చేయడం వల్ల నాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇంత అయితే వచ్చేసింది. అంత పిండిలో మనకి ఇన్ని పకోడీస్ అయితే వచ్చేసినాయి. నేనైతే కొంచెం లైట్ కలర్, కొంచెం డార్క్ కలర్ అయితే వేయించుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మనూస్ని.